ప్రేక్షక మహాశయులకి అలాగే మా పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా మంచి రోజు. ఇక్కడ మా తమ్ముడు అని అనాలి, హీరో పేరు చెప్పం, అక్కడ ఇంకో తమ్ముడు. ఎందుకంటే రిస్క్ని మంచి పీక్లో ఉన్నప్పుడు ఒక సినిమా చేసాం మేము. ఒక 40 feet హైట్ మించి తలకిందులుగా రోప్ తోటి అలా కిందకు వచ్చేసరికి కింద బెడ్లు కూడా చిన్నవి నార్మల్ ఉన్నాయి. ఇదేంటి ఆయన డేరేంటి ఏదైనా జరిగితే ఏంటంటే, లేదండి ఆయన అలాగే ఎవరి మాట వినరండి అని ఖచ్చితంగా ఆ డైరెక్టర్ మాటే వింటాడు. ఆయన ఏదనుకుంటాడో దాని మీద వర్కౌట్ చేసి చేస్తాడు. దట్ ఈస్ వరుణ్ సంధి. అండ్ ఈ సోహన్ బాబు అయితే ఇండస్ట్రీలో మామూలుగా యాచక శత్రువుహ అంటారు. ఒక ఆర్టిస్ట్కి ఇంకో ఆర్టిస్ట్ సపోర్ట్ చేయరు. ఇక్కడ ప్రజెంట్ చూస్తున్నాం. అంటే ఈ టీం వదిలేయండి, ఎక్కడైనా ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఎవరైనా నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి ఆ క్యారెక్టర్ చేయంటాడు. ఈయన మటుకు ఏ సినిమా చేసినా అన్న ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, ఒక నిమిషం అవ్వండి, ఇప్పుడు డైరెక్టర్ని పిలిచి మాట్లాడి సెట్ చేశాడు. అంతా హెల్పింగ్ నేచర్, మంచి హ్యుమానిటీ ఉన్న వ్యక్తి. అలాగే మా శ్రీనివాసు ఇంకేదైనా రాత్రి అలిగాను నేను, ఏందే ఇది అర్ధరాత్రి 2:58 ఫోటోలు ఎన్ని పెడుతున్నాడు అంటే అవినాష్ గారి గురించి అయినా వస్తాం మేము, మీ గురించి రావండి అన్న. అదేంటండి అలా అంటారంటే, అన్నయ్య పర్వాలేదు తమ్ముడు బలివాడు, మన ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో అన్నది మన చేసిన సినిమాయే చెప్పుద్ది. సో మా ప్రొడ్యూసర్ గారు ఈయన ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ చుట్టాలు అయిపోయారు, ఎవరు పేమెంట్ ఇస్తారో తెలియట్లేదు. ఇప్పుడేమో ఆయన అన్నయ్య అంటాడు, ఈయన తమ్ముడు, ఇప్పుడేమో అక్కడ ఒక అన్నయ్య, వీళ్ళందరూ. మేము నాగమహేష్ గారు మేము అనుకుంటున్నాం పేమెంట్ ఎవరు ఇస్తారబ్బా. సో పేమెంట్ బాగానే ఉంటుంది. సో అవినాష్ గారి గురించి చెప్పక్కర్లా, ఆయన బ్రహ్మాండమైన వ్యక్తి. మా ఇప్పుడు కోన రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్ గారి గురువు. ఆయన మా గురువులండి. గురువు ఆయనే మీ గురువు, మీరు కాదు. కోన వెంకట గారు, అలాగే ఇక్కడికి చాలామంది శ్రీధర్ చెప్పన్న గారు కానీ, ఇక్కడ వచ్చిన మా నాగమహేష్ గారు. ఈ మధ్య ఇదే ప్రసాద్ ల్యాబ్లో తెరచాప సినిమా చూసి, మీరు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇది ఒక కొత్త డైమెన్షను అని చెప్పి అది చెప్పడం జరిగింది. అలాగే ఆయనకి మంచి పేరు వచ్చింది ఆ సినిమా. సో అలాగే ఇది బ్లాక్ మెయిల్ అనేది ఇంతవరకు ఇండస్ట్రీలో మనం ఏంటంటే ఎన్నో టైటిల్ చూస్తుంటాం, దానికి కథకి దీనికి సంబంధం ఉండదు అసలు, ఏదో పెట్టేస్తారు. కానీ దీంట్లో కథ అలాంటిది, ముఖ్యంగా స్క్రీన్ ప్లే అలాంటిది బలంగా ఉంది. సో దాని గురించి ఆయన శ్రీనివాస్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా నేను సబ్జెక్ట్ మీద ఉన్నానంటే, ఇప్పుడు మా మీద ఎప్పుడు ఉంటారు మీరు ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఉంటే ఎలాగని. అలాగా కష్టపడి అన్న మనం నమ్ముకున్న ప్రొడ్యూసర్కి ₹1 కాదు ₹2 ఎక్కువ రావాలి, అదే నా తపన, వేరే రకంగా కాదు అని చెప్పి కష్టపడి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసి ఇవాళ రేపు ఎలా ఉందంటే, ఒక మంచి కథ తెచ్చినా దాన్ని అక్కడి వరకు ప్రొడ్యూసర్ వరకు తీసుకెళ్ళని రోజులు చాలా ఉన్నాయి. మధ్యలో చాలా చెక్ పోస్టులు ఉంటాయి. అవన్నీ దాటుకుని అద్భుతంగా మా అవినాష్ గారి దగ్గరికి రావటం అనేది నిజంగా గొప్ప అదృష్టం. బాండింగ్ అలాంటిది. ఈయన బాండింగ్ ఏంటంటే, ఆయన ఆఫీసు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటుంది. ఒక 26 ఫ్లోర్లు పైకి వచ్చేయండి. 26 ఫ్లోర్ ఏంట్రా, నేను కరెంటు పోతే ఎలాగే వస్తాం. మళ్ళీ పైన మీరు ఏదన్నా మంచి ఆతిథ్యం, అద్భుతం అన్నమాట. ఏదో ఇక ఆదివారం నాడు ఈ రోజు ఉంటుంది ఆయనతోటి, ఏ ఆదివారం నాడో ఎట్టెట్టు అంటాం కదా సాయంత్రం. ఇది కామన్ ఇండస్ట్రీలో. కారు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టి 25, 26 ఫ్లోర్ అన్నాడు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఎక్కడికంటే, మీరు ఏం కంగారు పడకండి, ఒక వ్యక్తి వస్తాడు మీ దగ్గరుండి ఆయన తీసుకెళ్ళి పార్కింగ్ చేసి పైకి తీసుకెళ్ళారు. నిజంగా ఇవి చేశారని కదా, కానీ చాలా గొప్ప వ్యక్తి. అది మా కుటుంబ సభ్యులు. పేమెంట్ తర్వాత ఉంటుంది అది. కానీ ఈ సినిమా మా అందరికీ మంచి క్యారెక్టర్లు, అటు నాగమహేష్ గారికి కానీ నాకు కానీ, అలా ఉన్న ఇక్కడ ఆయన పేరు మర్చిపోయాం, పెద్ద ఆయన సమ్మెట గాంధీ గారు ఉన్నారండి దీంట్లో. వాళ్ళందరికీ అంటే గత సినిమాల్లో చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టకుండా వారందరినీ కూడా ప్రమోట్ చేస్తూ వారికి కూడా అవకాశాలు ఇచ్చే గొప్ప మనసున్న డైరెక్టర్ మా శ్రీనివాస్ గారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, ఇద్దరు హీరోలు కాంబినేషన్లో మేము యాక్ట్ చేస్తున్నాం. ఇది మంచి సినిమా అవ్వాలి, బ్రహ్మాండంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా
ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.